ఇండియా హెల్త్లో హంగర్, మాల్ న్యూట్రిషన్ దాని గురించి నేర్చుకుందాం. హంగర్ అంటే ఏంది? డిస్ట్రెస్ అరైజింగ్ ఫ్రమ్ ఇన్సఫిషియంట్ క్యాలరీ ఆర్ ఫుడ్ ఇంటేక్. మాల్ న్యూట్రిషన్ అనేది ఇన్సఫిషియంట్ క్యాలరీస్ ఆర్ ఇన్సఫిషియంట్ న్యూట్రియన్స్ తీసుకోవడం వల్ల వచ్చేది. ఫుడ్ సెక్యూరిటీ అంటే న్యూట్రిషియస్ ఫుడ్ అట్ స్టేబుల్ అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉండాలి ఇయర్ మొత్తం అందరికీ. ఫుడ్ అనేది ఫుడ్ అన్ని టైమ్స్లో అవైలబుల్ ఉండడానికి, తగినంత అవైలబుల్ ఉండడానికి ఏం చేసిండ్రు అంటే మన ఇండియా వాళ్ళు ఎంఎస్పి తెచ్చారు. మినిమం సపోర్ట్ ప్రైస్, ఫెర్టిలైజర్ సబ్సిడీ, పిఎం కిసాన్, చీప్ కెనాల్ వాటర్, ఎలక్ట్రిసిటీ, ఎంకరేజ్ ఫార్మర్స్ టు ప్రొడ్యూస్ మోర్ గ్రెయిన్స్. ఫుడ్ షుడ్ బి అఫోర్డబుల్ టు పూర్ పీపుల్ ఉండడానికి ఎన్ఎఫ్ఎస్ఏ గవర్నమెంట్ చీప్ గ్రెయిన్ ఇస్తుంది పూర్కి. ఫుడ్ షుడ్ బి న్యూట్రిషియస్ టు ఎన్ష్యూర్ హెల్తీ డెవలప్మెంట్ ఆఫ్ బాడీ ఆఫ్ మైండ్. పోషణ అభియాన్, మిడ్ డే మీల్, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అండ్ ఇంకా వేరే ఏమైనా స్కీమ్స్ అని. ఫుడ్ ప్రైజెస్ అండ్ సప్లై మస్ట్ బి స్టేబుల్. ఎఫ్సిఐ అనేది బఫర్ స్టాక్ ఆఫ్ గ్రెయిన్స్ పెట్టుకుంటుంది. ఇట్ క్యాన్ బి షోల్డ్ టు ఓపెన్ మార్కెట్ ఆర్ డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ పీపుల్ త్రూ ఇన్ఫ్లేషన్ ఇలా అన్నట్టు. యాక్చువల్లీ ఇప్పుడు మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ అండ్ కన్స్యూమర్ అఫేర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చూద్దాము. డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫేర్స్ దాంట్లో ఏముంటుంది అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెషన్ మెకానిజం అని ఒక పోర్టల్ ఉంటుంది. ఇన్గ్రామ్ అనే పోర్టల్ ఉంటుంది కంప్లైంట్ ఇవ్వడానికి. ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం. ఇక దీని కింద డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రిడ్రెస్ మెకానిజం. డైరెక్టరేట్ ఆఫ్ షుగర్ అండ్ వెజిటేబుల్ ఆయిల్స్ ఉంటుంది. నేషనల్ షుగర్ ఇన్స్టిట్యూట్ ఉంది. ఇండియన్ గ్రెయిన్ స్టోరేజ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది. వేర్ హౌసింగ్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేటరీ అథారిటీ ఉంది, డబ్ల్యూడిఆర్ఈ. నేషనల్ కన్స్యూమర్ డిస్ప్యూట్స్ రిడ్రెసల్ కమిషన్ ఉంది. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ దీని కిందకి వస్తుంది. ఐఎస్ఐ ఇంకా గోల్డ్ హాల్ మార్కింగ్ ప్లస్ ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ ఈసీఏ 1955. ఇంకా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది. సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ఉంది. ఇది స్టాట్యూటరీ కార్పొరేషన్స్ ఈ రెండు. సెంట్రల్ రైల్ సైడ్ వేర్ హౌస్ కంపెనీ లిమిటెడ్ ఉంది. హిందుస్థాన్ వెజిటేబుల్ ఆయిల్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా ఉంది అన్నట్టు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ కన్నా ముందు ఎలాంటి స్కీమ్స్ ఉంటుందంటే టీపీడిఎస్, టార్గెటెడ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ అనే ఉంటుండే. పంచాయత్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, కోఆపరేటివ్స్, ఇండివిజువల్స్కి లైసెన్స్ ఇస్తారు. ఫేర్ షాప్స్, పీడిఎఫ్ షాప్స్ ఓపెన్ చేయడానికి. బెనిఫిషరీస్ అనేటని సబ్సిడైజ్ గ్రెయిన్, ఫ్యూల్ ఇవన్నీ కొనుక్కోవచ్చు షాప్స్ రేషన్ కార్డు బట్టి. టార్గెటెడ్ పీడిఎస్. అంత్యోదయ అన్న యోజన అని 2000లో పెట్టారు. 35 kg సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్ ఇస్తారు పూరెస్ట్ ఫ్యామిలీకి. ఇంకోటి ఎన్ఎఫ్ఎస్ఏ 2013, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఎబో ఎంటైటిల్మెంట్స్లో లీగల్ రైట్స్గా మార్చింది అన్నట్టు. లీగల్ రైట్స్. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 ఏంటంటే సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ పేద కుటుంబాలకు. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ చూసుకుంటుంది. యూనియన్ ప్రొక్యూర్ చేస్తుంది ఫార్మర్స్ నుంచి ఎంఎస్పి ద్వారాలో. యూనియన్ ఈ గ్రెయిన్స్ని స్టేట్స్కి ఇస్తుంది. ఒక సెంట్రల్ ఇష్యూ ప్రైస్, సిఐపి సెంట్రల్ ఇష్యూ ప్రైస్. ఇదేంటంటే క్వాంటిటేటివ్ అలాట్మెంట్ టు ఈచ్ స్టేట్ ఎలా చేస్తుందంటే నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ బట్టి చేస్తుంది. సిఐపి అనేది ఎంఎస్పి కన్నా ఎక్కువ ఉండదు. ఫుడ్ సబ్సిడీ అంటే ఏంది? ఎఫ్సిఐస్ ఇన్కమ్ కాస్ట్ మైనస్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్. ఫుడ్ సబ్సిడీ ఏంటంటే సబ్సిడీ అంటే ఏంది అంటే ఫుడ్ సబ్సిడీ ఇక్కడ ఎంత అంటే ఎఫ్సిఐ ఉంటుంది కదా, దాని ఇన్కమ్ కాస్ట్, ఎకనామిక్ కాస్ట్, నాట్ ఇన్కమ్ కాస్ట్, ఎకనామిక్ కాస్ట్. దానికి ఇన్కమ్ ఏముంటుంది? ఎకనామిక్ కాస్ట్ మైనస్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్. ఎకనామిక్ కాస్ట్ మైనస్ సెంట్రల్ ఇష్యూ ప్రైస్ అన్నట్టు. స్టేట్ అల్టిమేట్గా గ్రెయిన్స్ బెనిఫిషరీకి రేషన్ షాప్స్ ద్వారా అమ్ముతుంది అన్నట్టు. ఇది సెంట్రల్ సెక్టర్ స్కీము. 1.5 lakh crore ఇలా 1.50 lakh crore అలా ఉంటుంది.
1.50 lakh crore ఇవ్వాలి. అవుతుంది. స్టేట్ అనేది బెనిఫిషరీస్ని షార్ట్ లిస్ట్ చేస్తుంది. ఫుడ్ గ్రెయిన్స్ అమ్ముతుంది. ఎలా అంటే 2/3 ఏమో 67% ఇండియన్ పాపులేషన్ కవర్డ్, 75% రూరల్ పాపులేషన్, 50% అర్బన్ పాపులేషన్ కవర్ అవుతుంది. బీపీఎల్ అండ్ అబోవ్ ఏపీఎల్ ఫ్యామిలీస్ కవర్ అవుతాయి. ఇదన్నట్టు వీట్ 2 రూపీస్ పర్ కేజీ, కోర్స్ గ్రెయిన్స్ 1 రూపీస్ పర్ కేజీలో. వీట్ అయితే ప్రైస్ వచ్చి యూనియన్ ఫిక్స్ చేస్తుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ కొద్దిగా మార్చొచ్చు కూడా అట్లా అన్నట్టు. రైస్ అయితే 3 అట్లా కొంచెం మారుతూ ఉంటాయి ఇవి. ఇందులో కూడా హౌస్ హోల్డ్స్ 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. ప్రియారిటీ హౌస్ హోల్డ్స్ అని ఉంటాయి. 5 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ ఫర్ ఈచ్ ఫ్యామిలీ మెంబర్ ఎట్ అబోవ్ ప్రైస్. అంత్యోదయ అన్న యోజన హౌస్ హోల్డ్స్కి ప్రియారిటీ హౌస్ హోల్డ్స్కి ఏమో 5 kg ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ వస్తుంది ఈచ్ ఫ్యామిలీ మెంబర్కి. అంత్యోదయ అన్న యోజన ఏమో 35 kg గ్రెయిన్ వస్తుంది అబోవ్ ప్రైస్లోనే. ఎంతమంది ఉన్నారో అది అవసరం లేదు. అంత్యోదయ అన్న యోజన అంటే స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీ అడ్మినిస్ట్రేటివ్ బర్డెన్ ఆఫ్ ప్రొవైడింగ్ గ్రెయిన్స్ ఇన్ పీడిఎస్ ఎట్ అబోవ్ ప్రైస్. అట్లా చేయాలనుకుంటే డైరెక్ట్ బీబీటీ కూడా ఇవ్వచ్చు వాళ్ళకు. సో దే కెన్ పర్చేస్ అట్ మార్కెట్ ప్రైజెస్లో అమ్ముకోవచ్చు అలా అని. చండీగఢ్, పుడుచేరి, దాద్రా అండ్ నగేలి ఇవి చేస్తున్నవి. ఇఫ్ స్టేట్ అండ్ యూనిటరీ కాంట్ ప్రొవైడ్ ఫుడ్ విత్ ఇన్ స్టిపులేటెడ్ టైమ్ ఆర్ క్వాంటిటీ దే హ్యావ్ టు పే ఫుడ్ సెక్యూరిటీ అలవెన్స్ ఇవ్వాలి. ఒకవేళ టైంకి ఇవ్వకపోతే. కానీ ఇది రియాలిటీ అంత ఏం నడుస్తలేదు. Beneficiary can complain at district and state level. States required to form state food commissions for monitoring and implementation. Women empowerment కోసం eldest women in the household shall be considered the head of the household for issuing ration card. Pregnant and lactating mothers of 6 months లోపు వాళ్ళకు టేక్ హోమ్ పోర్షన్ ఆఫ్ 600 క్యాలరీస్కి ఎలిజిబుల్. ఫ్రీ మిలెట్ లోంగల్ అంగన్వాడీ. మెటర్నిటీ బెనిఫిట్ ఆఫ్ మినిమం 6,000 ఇన్ ఇన్స్టాల్మెంట్స్ ఇది అన్నట్టు. 6 to 14 ఏజ్డ్ చిల్డ్రన్ ఎంటైటిల్ టు 1 ఫ్రీ హాట్ మీల్ ఆర్ టేక్ హోమ్ రేషన్స్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ అండర్ మిడ్ డే మీల్ స్కీమ్ అండర్ ఎడ్యుకేషనల్ స్కీమ్స్కి వస్తుంది అన్నట్టు. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఏంటి అంటే రేషన్ కార్డు ఫస్ట్ ఏంటంటే ఫ్యామిలీ నేమ్ బినా చేసి లొకేషన్ స్పెసిఫిక్ ఉంటుండే. మైగ్రెంట్ వర్కర్కి రేషన్ కార్డు వచ్చినా సరే తను మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సి వస్తుండే. ఇప్పుడు అట్లా కాదు. ఇది 2019 నుంచి స్టార్ట్ అయింది. 2021లో కూడా అన్ని స్టేట్స్ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే అన్ని స్టేట్స్ని జాయిన్ కామని అట్లా చెప్పింది. ఒక డెడ్ లైన్ ఇచ్చింది అన్నట్టు. ఇంటర్ స్టేట్ అండ్ ఇంట్రా స్టేట్ పోర్టబిలిటీ ఆఫ్ పీడిఎస్ చేస్తుంది అన్నట్టు. ఎన్ఎఫ్ఎస్ ఎంటైటిల్మెంట్ అని కూడా ఇట్ ఫంక్షన్స్ యూజింగ్ 2 portals. Ministry of Consumer Affairs, Food and Public Distribution. IMPDS portal integrated management of public distribution system. Integrated management of public distributed system IMPDS. అన్న విత్రన్ పోర్టల్. ఐఎంపీడిఎస్ అంటే ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్. ఇది నేషనల్ లెవెల్ పోర్టబిలిటీని టు ఇంప్లిమెంట్ నేషనల్ లెవెల్ పోర్టబిలిటీ అంటే అన్ని స్టేట్స్లో ఉండాలన్నట్టు. రైస్ అనేది అన్ని స్టేట్లో. అన్న విత్రన్ పోర్టల్ ఇది ఏంటంటే సేల్స్ డేటా ఆఫ్ సబ్సిడైజ్డ్ ఫుడ్ గ్రెయిన్స్ ఏదైతే బాట్ త్రో ఈపీఓఎస్ డివైసెస్ అది డిస్ప్లే చేయడానికి అన్న విత్రన్ పోర్టల్ ఇది డిస్ప్లే చేయడానికి అన్నట్టు. సేల్స్ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ రిఫార్మ్స్ ఏం గవర్నమెంట్ ఏం తెచ్చిందంటే జీపీఎస్ అండ్ ఆర్ఎఫ్ఐడి బేస్డ్ రియల్ టైమ్ వెహికల్ ట్రాకింగ్ ఫర్ ట్రక్స్ ఇచ్చింది. ట్రాన్స్పోర్ట్ సబ్సిడైజ్డ్ గ్రెయిన్స్ని ఏదైతే తీసుకొస్తుందో అంటే డైవర్షన్ తగ్గించడానికి ఇది అన్నట్టు. ఎలక్ట్రానిక్ పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ అనేవి ఎట్ ఫేర్ ప్రైస్ షాప్స్లో పెట్టారు. దిస్ హెల్ప్స్ ట్రాకింగ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఎ మోర్ సిస్టమేటిక్ మేనర్. Fortification of rice. Rice fortification involves artificially adding extra vitamins and micronutrients such as iron కానీ ఫోలిక్ యాసిడ్ కానీ విటమిన్ B12 కానీ ఇవన్నీ యాడ్ చేస్తారు అన్నట్టు బిఫోర్ సప్లయింగ్ టు కస్టమర్.
ఇది అన్నట్టు. విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ ఇవన్నీ యాడ్ చేస్తున్నట్టు. నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ తగ్గిస్తే బాగుంటుందని చెప్పి ఎకనామిక్ సర్వే చేస్తుంది. ఎన్ఎఫ్ఎస్ఏ అనేది హెవీలీ సబ్సిడైజ్డ్ ప్రైస్ ఇస్తుంది 67% ఆఫ్ పాపులేషన్కి. మన నెంబర్ ఆఫ్ బెనిఫిషరీస్ బాటమ్ 20 పూరెస్ట్ ఇండియాస్కి వేస్తే బాగుంటుంది అని చెప్పి. ఫర్ రిలేటివ్లీ లెస్ పూర్ పీపుల్ గవర్నమెంట్ షుడ్ చార్జ్ స్లైట్లీ హయ్యర్ ప్రైజెస్. వీ షుడ్ ఆల్సో ఎక్స్ప్లోర్ కండిషనల్ క్యాష్ ట్రాన్స్ఫర్ స్కీమ్స్ వేర్ పూర్ ఫ్యామిలీస్కి మనీ ఇస్తారు నాన్ ఫుడ్ గ్రెయిన్ సూపర్ మార్కెట్ కొనుక్కోవడానికి. ఇది ఎఫ్సిఐస్ ప్రొక్యూర్మెంట్ అండ్ స్టాక్ బర్డెన్ని తగ్గిస్తుంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కరోనాలో ఇచ్చారు, ఫ్రీ గ్రెయిన్స్ ఇచ్చారు, దానికి పేరు ఇది అన్నట్టు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పి. 5 kg 5 kg ఆఫ్ రైస్ ఆర్ వీట్ ఆర్ పల్సెస్ ఇలాంటివి ఎవ్రీ మంత్ 3 monthsలో ఫ్రీ ఇచ్చారు. అంతే అది కరోనా టైంలో. ఇంకా ఏమి ఇనిషియేటివ్స్ తెచ్చారు కరోనా టైంలో అంటే గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఫ్రీ మంత్లీ ఎల్పిజి సిలిండర్ పిఎం ఉజ్వల బెనిఫిషరీస్కి నెక్స్ట్ 3 months. మైగ్రెంట్ వర్కర్ కానీ ఎన్ఎఫ్ఎస్ఏ కింద కవర్ కాకుండా ఫుడ్ గ్రెయిన్స్ దొరకకుండా ఉంటే స్టేట్ గవర్నమెంట్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది కొంచెము పర్ 2 monthsకి యూనియన్ కాస్ట్ బియర్ చేస్తుంది. 1 nation 1 రేషన్ కార్డ్ అనేది అక్రాస్ ఇండియా ఇంప్లిమెంట్ చేశారు. Then migrants will be able to get NFSA subsidized food at any place irrespective of whether its name entered in a given state's ratio card database or not. మాల్న్యూట్రిషన్ ఇప్పుడు చూసుకుంటే పోషణ్ అభియాన్ ఎన్ఎఫ్ఎస్ఏ కింద ఫుడ్ సెక్యూరిటీ వచ్చుకుంది కానీ న్యూట్రిషనల్ సెక్యూరిటీ రాలేదన్నట్టు. మాల్న్యూట్రిషన్ ఎట్లా వస్తుంది? ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ వల్ల. పూర్ పీపుల్ మిల్క్, వెజిటేబుల్స్, ఆల్మండ్స్ ఇవన్నీ తినరు కాబట్టి అలా అన్నట్టు. 21% ఇండియన్ పాపులేషన్ బీపీఎల్లోనే ఉంది 2011 సెన్సస్ ప్రకారం. జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్ లాస్ట్లో తినడం వల్ల అలాంటివి కొన్ని ఉంటాయి కదా, వాళ్ళకు లో బిఎంఐ ఉంటుంది. సోషల్ ఈక్వాలిటీ, ఇప్పుడు ఎస్సీఎస్టీకి ఎకనామిక్ ఆపర్చునిటీస్ తక్కువ, వాళ్ళు ఫుడ్ కొనుక్కోలేరు. వాటర్ శానిటేషన్ డిసీజెస్, ఓపెన్ డెఫికేషన్, వామ్స్ ఇన్ ఇంటెస్టైన్, ఎంటీరియోపతి ఇలాంటివి అన్నట్టు. సైకలాజిస్ ఇష్యూస్ కూడా పర్సన్ ఏంటంటే వెయిట్ వేస్తా అని చెప్పి తక్కువ తినడము. డైటరీ హ్యాబిట్స్ కూడా వెజిటేరియన్స్ సఫర్ అవుతారు ప్రోటీన్ డెఫిషియన్సీ నుంచి అకార్డింగ్ టు వెస్ట్రన్ సైంటిస్ట్. సో ఇది అన్ని ప్రాబ్లమ్స్ అడ్రస్ చేయడానికి గవర్నమెంట్ ఏమి ఇచ్చిందంటే నేషనల్ న్యూట్రిషన్ మిషన్ అని చెప్పి 2018లో స్టార్ట్ చేసింది. పోషణ్ అంటారు దాన్ని. ప్రైమ్ మినిస్టర్స్ ఓవర్ ఆర్కింగ్ స్కీమ్ ఫర్ హోలిస్టిక్ న్యూట్రిషన్, ఫుల్ ఫామ్ నాట్ ఇంపార్టెంట్. పోషణ్ మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కింద వస్తుంది, WCD కిందకి వస్తుంది. కోర్ స్కీమ్ అన్నట్టు స్టేట్స్ కూడా పార్టిసిపేట్ చేయాలి. కోర్ స్కీము యూనియన్ మనీ అరేంజ్ చేస్తుంది బడ్జెట్ నుంచి, వరల్డ్ బ్యాంక్ IBRD నుంచి, ఇంకా మల్టీ డెవలప్మెంట్ బ్యాంక్స్ నుంచి. ఐరన్, ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్, న్యూట్రిషియస్ ఫుడ్ అంగన్వాడీలో, స్కూల్స్లో పెడతారు. ఇంకా వేరే స్కీమ్స్తో కన్వర్జెన్సీ చేస్తారు. ఆన్లైన్ మానిటరింగ్, IEC అవేర్నెస్ జనరేషన్, లెర్నింగ్, ఈవెన్ యోగా ఇలా. ఇంకోటి ఏంటంటే BPKK స్కీమ్ ఏంటంటే భారతీయ పోషణ్ కృషి కోష్. ఈ డేటాబేస్ ఆఫ్ డైవర్స్ క్రాప్స్ అక్రాస్ 128 agro climatic zones in India for better nutritional outcomes. భారతీయ పోషణ్ కృషి కోష్. ఇంకా పోషణ్ యాంథమ్ సాంగ్ బై పార్సన్ జోషి అండ్ శంకర్. ఇట్లా రాష్ట్రీయ పోషణ్ మహా, ఇది ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో సెలబ్రేట్ చేస్తారు. భారతీయ పోషణ్ కృషి క్రాస్ అంటే ఏం లేదు, డిఫరెంట్ క్రాప్స్ని చూపెట్టడం డేటాబేస్ అన్నట్టు. స్టంటింగ్ ఒక యాక్చువల్గా కొన్ని ఇండికేటర్స్ చూద్దాం ఇప్పుడు. స్టంటింగ్ ఇన్ 0.6 గ్రూప్, ఆల్ ఇండియా యావరేజ్ 35%లో ఉంది. బీహార్ అండ్ మధ్యప్రదేశ్లో 40% ఉంది, 25%కి తగ్గియాలి. స్టంటింగ్ ఇన్ 0.6 ఏజ్ గ్రూప్. స్టంటింగ్ లో హైట్ ఫర్ ఏజ్, అండర్ న్యూట్రిషన్, లో బర్త్ వెయిట్, ఇది 2%కి తగ్గియాలి. ఎవ్రీ ఇయర్ 2% తగ్గిస్తే బాగుంటుంది. ఎనీమియా ఇన్ 0.6 ఏజ్ చిల్డ్రన్లో, అడల్సెంట్ గర్ల్స్లో, ఉమెన్లో. అనీమియా అనేది ఏంటంటే బ్లడ్లో RBC ఉండదు, హిమోగ్లోబిన్ ఉండదు,
బ్లడ్ దానివల్ల బ్లడ్ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేయదు, ఫ్యాటిగ్ అవుతుంది. అనిమియా అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే పూర్ డైట్, మలేరియా, జెనెటిక్ డిసార్డర్స్, సికిల్ సెల్ డిసీజ్, తలసమియా నుంచి వస్తుంది. హాఫ్ ఆఫ్ ప్రెగ్నెంట్ ఉమెన్ సఫర్ ఫ్రమ్ అనిమియా ఇన్ ఇండియా. ఇది తగ్గియాలి, 3% గేయాలి, ఎవ్రీ ఇయర్ 3% తగ్గియాలి. ఇంకోటి ఏంటంటే పోషన్ నేషనల్ కౌన్సిల్ ఆన్ ఇండియాస్ న్యూట్రిషన్ ఛాలెంజెస్. ఇది గవర్నమెంట్ సెటప్ చేసింది పోషణ్ అభియాన్ని చూడడానికి. ఎవరు దీని చైర్మన్ అంటే వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ సిఇఓ ఉంటారు, యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ WCD ఉంటారు, డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్, ట్రైబల్ అఫేర్స్, రూరల్ డెవలప్మెంట్, వీళ్ళందరూ ఉంటారు. CMs కూడా రొటేషనల్ బేసిస్లో, హెల్త్ మినిస్ట్రీ నుంచి వీళ్ళందరూ ఉంటారు అన్నట్టు. ఇప్పుడు హంగర్ మాల్ న్యూట్రిషన్ మిషన్ పోషన్ 2.0 చూసుకుంటే కొన్ని స్కీమ్స్ కలిపేశారు ఇక్కడ. పోషణ్ అభియాన్ అని మనం ఇంతకుముందు చూసాము. సప్లిమెంటరీ న్యూట్రిషన్ స్కీమ్ అని ఉండే, ఇదేంటి సబ్సిడీస్, ICDS ఒక సబ్ స్కీమ్. సప్లిమెంటరీ న్యూట్రిషన్ హాట్ కుక్డ్ మీల్స్, టేక్ ఎవర్ రేషన్ ఇస్తారు అన్నట్టు. ఎగ్స్ కానీ, సోయాబీన్ కానీ, బిస్కెట్ కానీ, అలాంటివి ఏదైనా ప్రెగ్నెంట్ ఉమెన్కి, లాక్టేటింగ్ మదర్స్కి, 6 months to 6 years old చైల్డ్కి, అండ్ అవుట్ ఆఫ్ స్కూల్ అడల్సెంట్ గర్ల్స్. అడల్సెంట్ అంటే 11 to 14 years ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇస్తారు అన్నట్టు. ఈ రెండు పోషణ్ అభియాన్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ స్కీమ్ కలిపి మిషన్ పోషన్ 2.0గా WCD మినిస్టర్ కింద పెట్టారు అన్నట్టు. అదే హోమ్ రేషన్స్కి ఇవ్వడము, 1000 days బిట్వీన్ మదర్స్ ప్రెగ్నెన్సీ అండ్ చైల్డ్ సెకండ్ బర్త్డే. పోషన్ ట్రాకర్ పోర్టల్ ఉంటుండే, మానిటర్ ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, చిల్డ్రన్ అండ్ అడల్సెంట్స్. WCD పోషన్ గ్యాన్ పోర్టల్, ట్రాకర్ పోర్టల్. గ్యాన్ పోర్టల్ ఏంటంటే నేషనల్ డిజిటల్ రిపోజిటరీ నాలెడ్జ్ బ్యాంక్, వికీపీడియా టైప్ థింక్ ఆన్ న్యూట్రిషన్ అన్నట్టు. నీతి ఆయోగ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్, ఇది అన్నట్టు. సో ఇలా